మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తోంది. సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లోనే 292 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మెగా బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతోంది మనశంకర్ వరప్రసాద్ గారు. ఇక రీజనల్ రేంజ్ లో ఈ సినిమా పలు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజున RRR చిత్రాన్ని అధిగమించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మరో ఇండస్ట్రీ రికార్డును తన పేరిట రాసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు అత్యధిక షేర్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో అలా వైకుంఠపురంలో రికార్డ్ బ్రేక్ అయినట్టుగా చెప్తున్నారు. ఇక 300 కోట్ల క్లబ్ చేరువలో ఉన్న వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డ్ బ్రేక్ చేసి అనిల్ రావిపూడి కెరీర్ లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలవబోతోంది. అటు నార్త్ అమెరికాలో $3 మిలియన్ కు చేరువలో ఉంది. ఇటు బుక్ మై షోలో 3 మిలియన్స్ టికెట్లు అమ్ముడుపోయాయి. దీంతో రీజనల్ సినిమాల్లో అత్యధిక వేగంగా ఈ మార్క్ టచ్ చేసిన సినిమాగా నిలిచింది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా ర్యాంపేజ్ చూపిస్తున్నారు మెగాస్టార్. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రాగా చిరంజీవి వింటేజ్ స్టైల్, వెంకటేష్ పవర్ఫుల్ స్పెషల్ క్యామియో హైలైట్ గా నిలిచింది. మరి లాంగ్ రన్ లో మనశంకర్ వరప్రసాద్ గారు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.